బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 5 గంటలుగా సిట్ టీం హరీష్ రావును ప్రశ్నిస్తోంది. 2023 ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు వెనుక హరీష్ రావు ఉన్నారు అనే ఆరోపణలున్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుంచి కొన్ని నెంబర్లను శ్రవణ్ రావుకు ట్యాపింగ్ కోసం పంపినట్టుగా సిట్ అనుమానిస్తోంది. రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్లుగా భావిస్తోంది. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం అందుతోంది. సిట్ బృందంలో ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ వెంకటగిరి, మరో ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 10:50 హరీష్ రావు విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్తో ఒకసారి మనం మాట్లాడదాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, హరీష్ రావు సిట్ విచారణకు వెళ్తున్నప్పటి దృశ్యాలు అవి. సుమారు 5 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కక్షపూరితంగా ఈ కేసును ముందుకు తీసుకొచ్చారు అని, ఇప్పుడు హరీష్ రావును అందులో భాగంగానే విచారిస్తున్నారు అని బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఉన్నాయి. లేదు, పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి అందరినీ విచారించాం, ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చింది అని కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు సిట్ కార్యాలయం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఇంకా ఎంతసేపు హరీష్ రావు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది? హరీష్ రావును ఎటువంటి క్వశ్చన్లు హరీష్ రావు ముందుంచుతున్నట్టుగా తెలుస్తోంది? హరీష్ రావుని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని 2-3 గంటలు మాత్రమే విచారించి ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోనే హరీష్ రావు ఉన్నారు. సమయం లేట్ అవుతుంది కాబట్టి ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీంని పోలీస్ స్టేషన్లకు పంపాలి, విచారణ సందర్భంగా లీగల్ టీం కూడా వెళ్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఇటు న్యాయవాదులు, బీఆర్ఎస్కి సంబంధించిన లీగల్ టీంలో ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎవరికి అనుమతి లేదు లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి కూడా వారు అక్కడే అడ్డుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా హరీష్ రావుని సిట్ బృందం సుదీర్ఘంగా విచారిస్తుంది. అయితే శ్రవణ్ రావుకి హరీష్ రావుకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, గతంలో ప్రభాకర్ రావు తరచూ హరీష్ రావుని కలిసేవాడు కాబట్టి ఎందుకు కలిశాడనే దానికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావుని లో భాగంగానే సురేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. జూబ్లీస్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సిట్ విచారణ జరుగుతున్న ప్రదేశం దగ్గర ప్రస్తుతం హరీష్ రావు తరపు న్యాయవాదులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. చెప్పాలి కదా, నోటీస్ ఇచ్చినప్పటికీ రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి ఉదయం 11 గంటలకు ఈ రూల్స్ అసలు ఇంత ఖచ్చితంగా, ఇంత కఠినంగా ఎందుకు అంటే అది కన్వీనియంట్ 160 కింద ఇవ్వాల్సి ఉండే. కానీ మరి పోలీసులు ఏమాత్రం టైం ఇవ్వకుండా డైరెక్ట్ గా నిన్న రాత్రి ఇచ్చిండ్రు, మార్నింగ్ రావాలన్నారు. దీన్ని బట్టి సుదీర్ఘంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రైట్ కూడా అక్యూజ్డ్ ఉంది, విట్నెస్ ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆ యొక్క హక్కుని ఇవాళ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదులుగా, న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ఇవాళ మేము పిఎస్కి వచ్చి హరీష్ రావు ఉండేటువంటి హక్కులను కూడా భంగం కలగకుండా విచారణ జరగాలి. గంటల కొద్ది విచారిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనివ్వట్లేదు, వారి న్యాయవాదులను కలవనివ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇప్పుడు దానిపైనే మా న్యాయవాద బృందం కూడా ప్రశ్నిస్తూ ఉంది. పోలీసు ఉపనేతగా ఆయన ఉన్నారు, 9 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి, అనేక సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారి అడుగు జాడల్లో ఈ తెలంగాణ కోసం శ్రమించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం
ప్రభుత్వం ఏ విధమైనటువంటి మోసాలు చేస్తుందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వారి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ బయట ప్రపంచానికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇవాళ హరీష్ రావుకు అక్రమంగా రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మని చెప్పడం ఇది దుర్మార్గం. అన్యాయంగా ఇవాళ హరీష్ రావు గారిని వేధిస్తూ ఉన్నారు. వేధించినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. సేమ్ సిమిలర్ దీని ఇలాంటి కేసులో సుప్రీంకోర్టుకి ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ ఇప్పటికే కాజ్ చేసిన ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకా అడిషనల్ ఎఫ్ఐఆర్ లో కేవలం సాక్షిగా పెంచి ఏ విధంగా విచారిస్తారు, ఏ విధంగా చేస్తారు? అంటే అలిగేషన్స్ ఒక్కటే. ఇప్పుడు ఒకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్, ఒకే కంప్లైంట్ మీద 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే 10 కేసులు నమోదు చేసిండు. ఇవాళ యాక్చువల్గా 3 కేసులు నమోదైనాయి పంజగుట్టలో. కేసులు ఎన్ని అయినా కూడా అలిగేషన్ మాత్రం ఒక్కటే కదా. ఆ ఒక్క దాంట్లో ఒక కేసు సంబంధం లేదు. ఆ శాఖకు మంత్రి కాదు, పోలీస్ వింగ్ లో పనిచేయడం లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసులో 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా దీన్ని సాగదీస్తూ ఉంటూ ఇప్పటికి కూడా హరీష్ రావు గారి మీద హైకోర్టు కాజ్ చేసింది, సుప్రీంకోర్టు కాజ్ చేసింది. అయినా కూడా అలాంటి సేమ్ అలిగేషన్ తోటి ఇవాళ విచారణ పేరుతో అర్థమైపోతా ఉంది. ప్రభుత్వం యొక్క దుర్నీతి ఏ విధంగా ఉందనేది అర్థమైపోతుంది. పోలీసులు వాడుకుంటా ఉన్నారు. అదే మేము మా టీం కూడా, మా లీగల్ టీం అందరూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు మాట్లాడుతున్నారు, న్యాయవాదులు మాట్లాడుతున్నారు. ఇది కక్షపూరితంగా వేసిన కేసు అని చెబుతున్నారు. సుదీర్ఘంగా హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. సిట్ అధికారులు హరీష్ రావు ముందు పలు క్వశ్చన్స్ ఉంచి వాటికి సమాధానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు సిట్ కార్యాలయం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, హరీష్ రావు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే హరీష్ రావుని ఇంకా విచారిస్తున్నారు. దాదాపు 5 గంటల సమయంలో ఆయన విచారణ ముగిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇంకా సమయం పట్టే అవకాశమే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఆయనకి మధ్యాహ్నం 2 గంటలకి లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ½ అన్ అవర్ తర్వాత విచారణ ప్రారంభించారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేకుండా కక్షపూరితంగానే ఈ కేసు నమోదు చేసి దాంట్లో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ఉదయం వెళ్ళేటప్పుడు మాట్లాడడం జరిగింది. తనకి సంబంధం లేని కేసులో నన్ను విచారణకు పిలుస్తున్నారు, నోటీసులు ఇచ్చి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. అయితే ట్యాపింగ్ కేసులో ప్రయత్నం రోజులుగా చాలా మందిని విచారించారు. వారిచ్చిన సమాచారంతో కూడా పోలీసులు ఈ రోజు సిట్ అధికారులు హరీష్ రావుని నిన్న విచారణకు పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు చాలా కీలకంగా హరీష్ రావు పనిచేశాడు. కాబట్టి అందులో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎస్ఐబి టీంలో ప్రణీత్ రావు, అదేవిధంగా ప్రభాకర్ రావుతో తరచూ హరీష్ రావు మాట్లాడేవాడని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. దానికి సంబంధించే కొన్ని నెంబర్లు ఎవరైనా ఇస్తే ఆ నెంబర్లను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మీరు వారు అడిగితే ఇచ్చారా, లేకుంటే ఏ పర్పస్లో నెంబర్స్ ఇచ్చారనే దానికి సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు తరచూ హరీష్ రావుతో కలిసేవారని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. కాబట్టి ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నాడు. కాబట్టి అప్పుడున్న సీఎంకి కలవాలి. కానీ ఇక్కడున్న హరీష్ రావుతో కలిసి, అదేవిధంగా శ్రవణ్ రావు కూడా చాలా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. శ్రవణ్ రావుకి హరీష్ రావుకి మధ్య కొన్ని వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ ఉన్నాయి. కాబట్టి అతనికి ఎందుకు అంటే ప్రభాకర్ రావుకి శ్రవణ్ రావుకి ఉన్న సన్నిహిత్యంతో ఈ హరీష్ రావు ఏమైనా ఆదేశాలు జారీ చేశాడనే దానికి సంబంధించి కూడా వివరాలు అడుగుతున్నట్టు సంబంధించి భరత్ వచ్చి ఒకసారి బీఆర్ఎస్ లీగల్ టీం సంబంధించి ఎట్లా చూస్తారండి? నోటీసులు ఇచ్చారు కదా హరీష్ రావు గారికి, విచారణ జరుగుతుంది, ఎట్లా చూస్తారు? 2 నిమిషాలు మాట్లాడారు. ఒక సాక్షిగా ఇంతసేపు హరీష్ రావుని పెట్టొచ్చా? కాదండి, ఇప్పుడు ప్రశ్నలన్నీ ఏముంటది, ఒక నోటీస్ ఇచ్చారు, 4 ప్రశ్నలు ఉంటాయి, ఎప్పుడో వచ్చారు, అప్పటి నుంచి ఇప్పుడు ఏం నడుస్తుందో తెలియదు, ఏం అడుగుతున్నారో తెలియదు, ఇప్పుడు దయచేసి ఈ ప్రశ్నలన్నీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్రపంచం వాళ్ళు అడగండి. ఈ ప్రశ్నలన్నీ కర్మలు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఒక నిబద్ధత ఉన్న ఫలితం లేదు. ఆయనకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి గత ఏం కావాలి? సామాన్యుడి గత ఏం కావాలి? ఇష్టం పోతాము, పొద్దు నుంచి
ఇది అవమానించే దానికోసమో లేకపోతే ఇబ్బంది పెట్టడం కోసమో హరాస్ చేసే దానికోసమో అన్నట్టు ఉన్నది. మీరు అడగండి వాళ్ళ మీకు నన్ను అడిగే ప్రశ్నలో ఆ ఉత్తర సమాధానాలు వాళ్ళు లోపల ఏం చేస్తారు, లాయర్ని అలో చేయాలి, లాయర్ని అలో చేయలేదు, ఎవరిని అలో చేయలేదు. అదేం పద్ధతి ఉంది? అదే ఆర్డర్స్ రాసాము. వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకొని పోయినారు లోపలికి, ఇక్కడి నుంచే ఎవరికి పెట్టాలి. న్యాయవాదులను కూడా లోపలికి అడగండి, మీరు పోలీసులను అడగండి. మీరు రోజు కదా